Today we are going to meditate on one of the 7 last words of Jesus. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన ఆఖరి 7 మాటల్లో ఒక మాటను మనము ధ్యానం చేస్తాం. In John 19 and verse 28. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో Jesus, knowing that everything had now been finished, so that the scripture would be fulfilled, said, I am thirsty. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. Yes, the అవునండి, Almighty God who came in flesh, who has all the power to provide water for all the thirsty, said on the cross, I am thirsty. శరీరాకృతిలో ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడే స్వయముగా సర్వజీవరాశికి నీటిని సమకూర్చగలవాడు పలుకుతున్న మాట, నేను దప్పిగొనియున్నాను. He wanted to go through the thirst of humanity. మానవాళి దప్పిక గుండా ఆయన వెళ్ళాలని కోరుకున్నాడు. He wanted to go through the suffering caused by thirst for all humanity. దాహము ద్వారా సర్వలోక సకల మానవాళికి కలిగే బాధ గుండా ఆయన వెళ్ళాలనుకున్నాడు. And he went through it. ఆయన దాని గుండా వెళ్ళి ఉన్నాడు. When Jesus was speaking to the woman at the well. యేసు బావి యొద్ద ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు In John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో he said to the Samaritan woman, ఆయన సమరయ స్త్రీతో ఏమని అన్నారు అంటే, If you had asked me, I will give you living waters. నీవు నన్ను అడిగినట్లయితే నేను నీకు జీవజలమును అనుగ్రహిస్తాను. And if you had partaken of the living waters that I would have given you, you will never thirst. నేను నీకిచ్చే జీవజలమును నీవు త్రాగినట్లయితే మరెన్నడూ దప్పిగొనవు. Jesus had the power to give the living waters which can quench the thirst of anyone in the world. లోకంలో ఉన్న ఎవ్వరి దప్పికనైనను తృప్తిపరిచి ఆర్పగల జీవజలములను యేసు అనుగ్రహించ సామర్థ్యము గలవాడై ఉన్నాడు. He suffered for it on the cross to produce that living water through his suffering for all humanity's thirst to be quenched. సర్వలోక సకల మానవాళి యొక్క దప్పికను తీర్చి ఆర్పడం కోసమై అట్టి జీవజలాన్ని ఉత్పత్తి చేయడానికి ఆయన సిలువలో శ్రమపడి ఉన్నారు. He said these immortal words, I am thirsty, knowing that all was completed on the cross. అప్పటికి సిలువలో సమస్తమును సమాప్తమైనదని ఎరిగి యేసు జీవము గల మరణము లేని ఈ మాటలు పలికి ఉన్నాడు. The scripture says in John 19:28, యోహాను సువార్త 19:28లో లేఖనం ఏమని చెప్తూ ఉన్నది అంటే, knowing that everything had now been finished, Jesus said, I am thirsty. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పిగొనుచున్నాను అన్నారు. The scripture says, when Jesus had received the drink, when he said he was thirsty, he went on to say, it is finished. యేసు దప్పిక అవుచున్నది అని చెప్పాక ఆయన ఆ చిరకను స్వీకరించిన తరువాత సమాప్తమైనది అని సెలవిచ్చి ఉన్నారు. And after he said it, he bowed his head down and gave up his spirit. ఆయన ఆ మాట చెప్పిన తరువాత తల వంచి తన ఆత్మను అప్పగించారు. It is finished. సమాప్తమైనది. What was finished? ఏమి సమాప్తమైనది? He had suffered all that was required to quench the thirst of all humanity. And then he said, now it is finished. సర్వలోక సకల మానవాళి దప్పికను తీర్చడానికి తాను చేయవలసిన కార్యమంతటిని సమాప్తము చేసి ఆయన సమాప్తమైనది అని సెలవిచ్చి ఉన్నారు. What is the thirst that humanity has? మానవాళి కలిగి ఉన్న దప్పిక ఏమిటి? The first thing is, every man, every woman is longing and thirsty for forgiveness from their sin, to be free of the guilt of sin. మొదటిగా ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పాపపు అపరాధ భావన నుంచి క్షమాపణ పొందవలననే ఆశతో ఎంతగానో ఎదురుచూస్తూ దప్పికొని ఉన్నారు. So Jesus went to the cross. కనుక యేసు సిలువకు వెళ్ళి ఉన్నారు. Endured the pain of being guilty because of sin. పాపము ద్వారా అపరాధ భావన వలన కలిగే బాధను ఆయన అనుభూతి చెందారు. He allowed himself to be punished.
తన్ను తాను శిక్షావిధికి అనుమతించుకున్నారాయన. to be beaten for the sins of every person in the world, లోకములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపముల కొరకై దెబ్బలు కొట్టించుకున్నారాయన. to be bruised నలగొట్టబడ్డారాయన. everyone's iniquities, ప్రతి ఒక్కరి అతిక్రమ క్రియల కొరకే, to be wounded for the transgressions of everyone, ప్రతి ఒక్కరి దోషములను బట్టి ఆయన గాయపరచబడి ఉన్నారు. to bear the price to receive the peace by being free from sin and guilt. పాపము నుంచి, అపరాధ భావం నుంచి విడుదల పొందడానికి సమాధానార్థమైన శిక్ష యొక్క క్రయధనము చెల్లించారు. He paid the price through his sacrifice to receive forgiveness for the sins of every man, every woman in the world on their behalf. ఈ లోకములో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుని తరపున ఆయన సమాధానార్థమైన శిక్షను భరించి ఉన్నారు. And in Luke 23:34, లూకాసు వార్త 23:34లో he said the immortal words among the 7 last words of Jesus. యేసు ఆఖరిగా పలికిన 7 మాటల్లో మరణమే లేని మాటను ఆయన ఈ రీతిగా పలికి ఉన్నారు. Father, forgive them. తండ్రి, వారిని క్షమించండి. Forgive each man, each woman of their sins. ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని వారి పాపముల కొరకే క్షమించండి. For they know not what they do. వారేం చేయుచున్నారో వారు ఎరుగరు. They know not what they do. వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు. Because of their sins, వారి యొక్క పాపమును బట్టియే they have lost the garment of the glory of God, which was given to them during creation by God. దేవుని చేత సృష్టి కార్యము జరుగుతున్న సందర్భంలో వారికి అనుగ్రహించబడ్డ మహిమ వస్త్రాన్ని వారు పాపం వల్ల కోల్పోయారు. When Jesus asked for the forgiveness of the sins of the whole world on the cross, సర్వలోక సకల మానవాళి యొక్క పాపముల కొరకై యేసు క్షమాపణ కోరుకుంటూ సిలువలో ఉన్న సమయంలో the soldiers who crucified him took away his clothes, divided it up for themselves. ఆయనను సిలువ వేసిన సైనికులు ఆయన వస్త్రములు తొలగించి వారిలో పంచుకుని ఉన్నారు. That's what the devil did when man lost his garment of God's glory because of sin. పాపము ద్వారా నరుడు దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని కోల్పోయినప్పుడు అపవాది ఆ రీతిగానే చేసి ఉన్నాడు. And made them naked and open to punishment. వారిని దిగంబరముగాను శిక్షకు గురయ్యే వారిగాను చేసి ఉన్నాడు. And Jesus went through that same agony. యేసు అదే వేదన గుండా ఆయన కూడా వెళ్ళి ఉన్నారు. But this time pleaded for the forgiveness of their sins to get back their garments of God's glory and righteousness. అయితే ఈ పర్యాయం దేవుని మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు వారికి రావడం కోసం క్షమాపణ వేడుకున్నారు. Today, as you are thirsting for forgiveness, my brother, my sister, my darling child, remember Jesus Christ cried for you to quench that thirst for forgiveness to come to you. ఈ రోజున నా ప్రియమైన సోదరులారా, సోదరిలారా, చిన్నబిడ్డలారా, క్షమాపణ కొరకై మీరు దప్పుకొని ఉండగా ఆయన దానిని మీకు ఇవ్వడానికి దప్పిగొని అనుగ్రహిస్తున్నారు. Turn to Jesus. యేసు వైపుకు తిరగండి. He'll forgive all your sins as you call on the name of Jesus. యేసు నామాన్ని మీరు పిలిచినప్పుడు మీ పాపములన్నీ ఆయన క్షమిస్తారు. And adorn you with righteous life. మేము నీతిగల జీవితంతో అలంకరిస్తారు. To become his child. తన బిడ్డలుగా చేస్తారాయన. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Secondly, రెండవదిగా every human being is longing to have freedom from loneliness. ప్రతి నరుడు కూడా ఒంటరితనము నుంచి విడుదల పొందాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. The thirst to come out of loneliness and to be wanted, loved and cared for. ఒంటరితనము నుంచి బయటికి రావాలనే దప్పిక, జత కలవాలనే దప్పిక, ప్రేమించబడాలనే దప్పిక. That's why Jesus went through the agony of loneliness and forsakenness on the cross. అందుచేతనే యేసు సిలువలో ఒంటరితనము, విడిచిపెట్టబడుట అనే ఆవేదన గుండా వెళ్ళి ఉన్నారు. He said, I must make a way for every human being to be free from loneliness, but to have security in this world through love of God. ఆయన ఏమనుకున్నారంటే దేవుని ప్రేమ ద్వారా ప్రతి వ్యక్తి ఒంటరితనం నుంచి బయటికి రావాలి, దేవుని ప్రేమను అనుభూతి చెందగలగాలి. In Matthew 27:46,
మత్తయి సువార్త 27:46 Jesus cried in a loud voice, యేసు బిగ్గరైన స్వరముతో మొర్రపెట్టుచూ ఉన్నారు. my God, why have you forsaken me? నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి? He said, Eli, Eli, lema sabachthani, ఆయన అంటున్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని, which means, my God, why have you forsaken me? దాని యొక్క భావం, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచావు? I'm so lonely, నేనెంతో ఒంటరితనముతో ఉండి ఉన్నాను, so lonely. ఎంతో ఒంటరిగా ఉన్నాను. My friend, నా స్నేహితులారా, that's what the world is crying. లోకం ఆ రీతిగానే మొర్రపెడుతోంది. The actress Marilyn Monroe, నటి మ్యార్లిన్ మన్రోయ్ కూడా అంతే. she had the greatest admiration, was adored by even the presidents, by rulers, and could perform before the greatest of the greatest in the world. నాయకులు, అధికారులు, గొప్ప గొప్ప వారి ముందు కూడా తన ప్రతిభను ప్రదర్శించే అంత ఆదరాభిమానాలు చూరగొన్నారు. She was given company by the most powerful in the world. Everybody wanted her. ప్రపంచంలో ఉన్న అత్యంత గొప్ప శక్తిగల వ్యక్తుల యొక్క సహవాసాలు ఆమె కలిగాయి. వారు ఆమెను కోరుకున్నారు. One day she committed suicide. ఓ రోజున ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. When they turned the pages of her diary, వారు తన డైరీలు పేజీలు తీస్తున్నప్పుడు she had constantly written day after day, I am lonely, I am lonely, I am lonely. ఆమె రోజు వెంబడి రోజు ఆ పేజీల్లో రాసుకున్నారు, నేను ఒంటరితనముతో ఉన్నాను, ఒంటరితనముతో ఉన్నాను అని. She had millions to adore her, but she felt so lonely in her heart. తనను అభిమానించడానికి లక్షల మంది ఉన్నారు కానీ హృదయములో ఒంటరితనం ఉంది. My friend, only the presence of God can satisfy a human being. నా స్నేహితులారా, దేవుని సన్నిధి మాత్రమే ఒక మానవునికి సంతృప్తిని ఇవ్వగలుగుతోంది. Every man, every woman has been created in the image of God. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ దేవుని స్వారూప్యములో సృజించబడి ఉన్నారు. But the man and woman fell to sin and were thrown into the company of the devil. కానీ పురుషుడు గాని స్త్రీ గాని పాపము చేసి అపవాది సహవాసంలోనికి నెట్టివేయబడ్డారు. And today they are thrown into the company of the people who commit sin and follow the devil. ఈ రోజున పాపము చేసి అపవాదిని వెంబడించే వారి సహవాసంలోనికి వారు నెట్టివేయబడుతూ ఉన్నారు. They may be adored by these people who commit sin and who have the worldly glory as their God. పాపము చేయిటి ప్రజల చేత దేవుళ్ళుగా భావించబడి లోకపరమైన ప్రభావాన్ని ఎంతో పొంది ఉండవచ్చును, కానీ Never satisfy that human being. మానవాడిని ఎప్పుడూ కూడా అది ఏమాత్రమును తృప్తిపరచలేదు. They are lonely because they don't have the company of the one who created them and in whose image they had been created. ఎవరి స్వరూపంలో వారు చేయబడి ఉన్నారో అట్టి సృష్టికర్త అయిన వానితో వారి సహవాసం లేకపోవడం వల్ల ఒంటరితనం. Jesus went through that agony on the cross for their sake. యేసు వారి నిమిత్తం సిలువలో అట్టి వేదన గుండా వెళ్ళి ఉన్నారు. Darkness surrounded him on the cross. సిలువలో అంధకారం ఆయనని ఆవరించి ఉన్నది. As the darkness caused by the pleasures of the world, the glory of the world, the prince of the world surrounded him, he went through the agony of loneliness that you and I go through in the world, and he shouted, my God, why have you forsaken me?" లోక భోగములు, లోక ప్రభావము, లోక అధికారి యొక్క అంధకారము చేత ఆయన ఆవరించబడి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని కేక వేసి ఉన్నాడు. In Revelation 1:18, Jesus says, ప్రకటన 1:18 యేసు ఏమని చెప్పారంటే, I was dead, నేను మృతుడనైతిని, but now I am alive evermore. కానీ నిరంతరమునకు నేను జీవించుచూ ఉన్నవాడను. I went through that death of loneliness, నేను ఒంటరితనం అనే మృతి గుండా వెళ్ళి ఉన్నాను, but I have come alive. కానీ నేను సజీవముగా బయటకు The వచ్చాను. third day I rose up from the dead. 3వ దినమున మృతి నుంచి తిరిగి లేచాను, I am alive. నేను సజీవుడను. And he says in Revelation 3:20, ప్రకటన 3:20 ఆయన ఏమంటున్నారంటే, my child, నా బిడ్డలారా, you need not be lonely. మీరు ఒంటరితనముగా ఉండవలసిన అవసరం లేదు. You need not suffer being alone in the world with no one to trust your life with. మీ జీవితంలో మీరు ఈ లోకంలో ఎవరిని నమ్మలేని ఒంటరితనముతో మీరు బాధించబడవలసిన అవసరం లేదు. I come to you now. నేను ఇప్పుడు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాను. Hear my voice. నా స్వరాన్ని వినండి. I want to come in and live with you.
నేను లోనికి వచ్చి మీతో జీవించగోరుచున్నాను. Open your heart for me. నా కోసం మీ హృదయాన్ని తెరవండి. I will come in నేను లోనికి వస్తాను. and I will eat with you. I will give you company. నేను మీతో కలిసి భోజనం చేస్తాను, సహవాసం ఇస్తాను. I'll be with you always. నేను నెల్లవేళలా మీతో కూడా ఉంటాను. Never leave you. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను. Never forsake you. నేను ఎప్పటికీ మిమ్మల్ని ఎడబాయను. Today open your heart to Jesus. ఈరోజే మీ హృదయాన్ని యేసు కొరకై తెరవజేయండి. He went through the suffering of loneliness for you on the cross and overcame it and has made a way for you to have His company in the world. ఆయన మీ నిమిత్తమై ఒంటరితనమనే ఆవేదనను సిలువలో అనుభవించి ఈ లోకములో మీ జీవితానికి తన సహవాసాన్ని ఇవ్వడానికే అట్టి ఆవేదనను అనుభవించి ఉన్నారు. 2 Corinthians 6:18. 2 కొరింథీ పత్రిక 6:18 God says, I'll be a father to you. దేవుడు సెలవిస్తున్నారు, నేను మీకు తండ్రిగా ఉంటాను. You'll be my son. మీరు నాకు కుమారులుగా You'll ఉంటారు. be my daughter. మీరు నాకు కుమార్తెగా ఉంటారు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. You have hope in Jesus. యేసులో మీకు నిరీక్షణ ఉన్నది. The third thirst that He quenched was the thirst for heaven that every human being has. మూడవదిగా ఆయన తీర్చిన దప్పిక ఏమిటి అంటే ప్రతి మానవాళికి ఉన్న దైవరాజ్యాన్ని గురించిన In దప్పిక. Luke 23:43. లూకా సువార్త 23:43. Jesus said to the man who was crucified by His side, a thief who repented. యేసు తనతో కూడా ప్రక్కనే సిలువ వేయబడి మారు మనసు పొందిన దొంగతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. Truly, I tell you, today you will be in paradise with me. నిజంగా నేను నీతో చెప్తున్నా, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. You'll be with me in paradise. నీవు పరదేశంలో నాతో కూడా ఉంటావు. You'll be with me. నీవు నాతో కూడా ఉంటావు. I will open heaven for you. నేను నీ కొరకై పరలోకాన్ని తెరుస్తాను. What a great joy. ఎంత గొప్ప సంతోషం. Jesus said in John 14:6, యోహాను సువార్త 14:6 యేసు సెలవిచ్చి ఉన్నారు, I am the way. నేనే మార్గమును, I am the truth. నేనే సత్యమును, I am the life. నేనే జీవమును. Even today, my friends, ఈ రోజును కూడా స్నేహితులారా, in Hebrews 10:19, హెబ్రీ 10:19 the Bible says we have confidence to enter the most holy place, that's heaven, by the blood of Jesus. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు అనగా పరలోక రాజ్యమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. The place where God lives. దేవుడు నివసించే స్థలమది. You can enter into heaven because of the blood shed for you by Jesus Christ, with which He has paid the price for you to have a ticket to go to heaven. యేసుక్రీస్తు ప్రభువుల వారు చిందించిన రక్తము ద్వారా ఆయన క్రయధనమును చెల్లించి ఉండగా దైవరాజ్యములో ప్రవేశించుటకు మీరు దానికి సంబంధించిన టికెట్ను కలిగి ఉన్నవారవుతారు. Open your heart to Jesus, మీ హృదయాన్ని యేసు కొరకై తెరవజేయండి. and He will make the way for you to go to heaven. మీరు దైవరాజ్య ప్రాప్తి పొందడానికి ఆయన మార్గాన్ని సుగమం చేస్తారు. When you close your eyes on earth, మీరు భూమి మీద కందులు మూసుకొని ఉన్నప్పుడు heaven will open for you. పరలోకం మీ కొరకై తెరవబడుతోంది. With that assurance, you can die in the world. అట్టి నిశ్చయతను కలిగి ఈ లోకములో పరమపదించవచ్చు. No fear, భయమే లేదిక, no anxiety. ఏ ఆతురత లేదు. Your thirst for heaven has been quenched through Jesus Christ, who went through death and rose up in glory. దైవరాజ్య ప్రాప్తి పొందడం కోసమైన మీ యొక్క దప్పిక సిలువలో మరణించి మూడవ దినాన్ని లేచి పరలోకానికి వెళ్ళిన యేసు ద్వారా తీర్చబడుతుంది. And fourthly, నాలుగవదిగా మనం చూస్తే every human being longs for a family, for love through a family in this world. ప్రతి మానవాళి కూడా కుటుంబ జీవితం ద్వారా ప్రేమ కొరకై ఎంతో దప్పికను కలిగి ఉంటారు. Most of the children who are forsaken and abandoned grow up as rebels and many times antisocial elements. విడిచిపెట్టబడ్డ పిల్లలు, పెద్ద దిక్కు లేకుండా పెరిగిన బిడ్డలు సమాజంలో తిరుగుబాటు ధోరణితో సంఘ విద్రోహ శక్తులుగా ఎదుగుతూ ఉండాలని మనం చూస్తున్నాం. Because they have never tasted love. ఎందుకంటే వారిప్పుడు ప్రేమను రుచి చూడలేదు గనుక. Even when people show them love, they suspect them. ప్రజలు వారికి ప్రేమను కనబరిచినా సరే వారు అనుమానితులుగానే ఉంటారు. And they feel they are there only to exploit them. కేవలం ఇబ్బంది పెట్టడానికే వారు ఉన్నట్టుగా అనుకుంటారు. They hate others. ఇతరులను వారు ఎంతగానో ద్వేషిస్తారు. But in John 19:26 and 27, యోహాను సువార్త 19:26-27 Jesus paid the price on the cross to
to make every human being to love each other and to blend as a family, to care for each other. ప్రతి మానవాళి ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, జాగ్రత్త వహించుకోవడానికి, కలిసిపోవడానికి తగిన క్రయధనమును ఆయన చెల్లించి ఉన్నారు. When Jesus saw his mother from the cross, యేసు సిలువలో నుండి తన యొక్క తల్లిగారిని చూచి ఉన్నప్పుడు, and his disciples standing nearby her, ఆయన శిష్యుడు తల్లికి సమీపంలో నిలిచి ఉన్న తరుణంలో he said, ఆయన అంటున్నారు, "Woman, అమ్మా, here is your son." ఇదిగో నీ యొక్క కుమారుడు, ఇదిగో. And he looked at his disciple John and he said, "Son, here is your mother." ఆయన శిష్యుడైన యోహాను వైపు చూచి, కుమారుడా, ఇదిగో మీ యొక్క తల్లి. John, take my mother as your mother. యోహాను, నా యొక్క తల్లిగారిని మీ తల్లిగా స్వీకరించండి. He made a way for them to be cared for in the world as family. కుటుంబంగా ఈ లోకంలో వారు జాగ్రత్త వహించబడడానికి మార్గాన్ని చేశారు. John 19:26-27 says so. యోహాను సువార్త 19:26-27 తెలియజేస్తున్నాయి. Even today, my friend, in Colossians 1:20, the Bible says, కొలస్సీ 1:20లో నేడు కూడా వాక్యం ఏం చెప్తోంది అంటే, Jesus reconciled all in heaven and on earth to himself by making peace through his blood shed on the cross. యేసు పరలోకమందును భూమి మీదను సిలువలో తను చిందించిన రక్తం ద్వారా సమస్తమును కూడా సమాధానపరిచి ఉన్నారు. And in Zephaniah 3:9, జెఫనియా 3:9లో he gives a pure language, a language of love, to all people who serve him to be together in serving the Lord. ఆయనను సేవించే వారందరూ ఏక మనసు గల వారే సేవించ నిమిత్తం ప్రేమ గల పవిత్ర పెదవులను, భాషను అనుగ్రహిస్తున్నారు ఆయన. He quenched the thirst for having a family in the world. ఈ లోకంలో కుటుంబాన్ని కలిగి ఉండాలనే దప్పికను ఆయన తీర్చి ఉన్నారు. In Psalm 68 and verse 8, the Bible says, 68వ కీర్తన 8వ వచనంలో బైబిల్ ఏమని చెప్తూ ఉన్నది అంటే, he sets the lonely in families. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయువాడు. Jesus quenched that thirst. యేసు వారి దప్పికను తీర్చి ఉన్నాడు. He will give you a family. ఆయన మీకు కుటుంబాన్ని ఇస్తారు. He will be a father, but he will give you family members in the world and build your life. ఆయన తండ్రిగా ఉంటారు. కుటుంబ సభ్యుల్ని లోకంలో మీకు అనుగ్రహించి కుటుంబాన్ని నిర్మాణం చేస్తారు. And that will give you security on earth. అది భూమి మీద మీకు భద్రతను కల్పిస్తోంది. And fifthly, Jesus paid the price for the thirst of every human being to have God in control of their spirit. ఐదవదిగా, ప్రతి మానవాళి జీవితంలో వారి ఆత్మ మీద ఆధిపత్యాన్ని దేవుడు కలిగి ఉండాలనే దప్పికను ఆయన తీర్చి ఉన్నారు. In Luke 23:46, Jesus said, లూకాసు వార్త 23:46 వచనంలో, "Father, into your hands I commend my spirit." ఆయన ఈ మాట పలికి తుది శ్వాస విడిచారు. But then Jesus made a way for Satan's power over the spirits of people to be broken. ప్రజల ఆత్మల మీద అపవాదికి ఉన్న అధికారాన్ని యేసు సంపూర్తిగా బ్రద్దలు చేసేసి ఉన్నారు. He went to the cross, and according to 1 John 3:8, మొదటి యోహాను 3:8 ప్రకారం ఆయన సిలువకు వెళ్ళి ఉన్నారు. he destroyed the power of Satan over the spirits of human beings. మానవాళి ఆత్మల మీద అపవాదికి ఉన్న అధికారాన్ని పూర్తిగా నాశనము చేసి ఉన్నారు. Hebrews 2:14-15 says, since every human being has flesh and blood, హెబ్రీ 2:14-15 వచనాల్లో ప్రతి మనుషుడు రక్తమాంసాల గలవాడు గనుక Jesus also became flesh and blood, యేసు కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. so that he might taste death for everyone. తద్వారా ప్రతి ఒక్కరి కోసం మరణాన్ని రుచి చూచాడు. And he would break the power of Satan, who held the power of death, మరణపధికారాన్ని కలిగిన అపవాద్య శక్తిని బ్రద్దలు చేసి ఉన్నాడు. and to free them from the fear of death. వారిని మరణ భయం నుంచి ఆయన విడిపించి ఉన్నాడు. He destroyed the powers of Satan on the cross and delivered every spirit of every man, every woman from the control of Satan. సాతాను యొక్క ఆధిపత్యము క్రింద నుంచి ప్రతి పురుషుని యొక్క, ప్రతి స్త్రీ యొక్క ఆత్మను ఆయన తన అధికారముతో విడిపించి ఉన్నారు. And he made the way for God to have control over the spirit of everyone on earth. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మ మీద దేవుని ఆత్మకు ఆయన అధికారాన్ని ఇచ్చారు.
But it is in the hands of a human being either to hand over their spirit to God or to Satan. వారి ఆత్మను దేవునికి అప్పగిస్తారా అపవాదికి అప్పగిస్తారా అనేది మనిషి చేతుల్లోనే ఉంటోంది. And sixthly and finally, ఆరవదిగా చివరిగా Jesus paid the price on the cross to quench the thirst of everyone for them to have the Holy Spirit in them. వారిలో పరిశుద్ధాత్మను కలిగి ఉండాలనే ప్రతి ఒక్కరి దాహమును ఆయన ఆ రీతిగా తీర్చియున్నారు. The Bible says, until Jesus Christ sacrificed himself on the cross, the Holy Spirit was not yet given to the people. యేసు శిలువలో బలి అర్పణ అయ్యే వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. Yes, Jesus suffered and gave up his spirit to God to quench every human being's thirst to receive God's spirit in him or her. యేసు గాయపడి బాధపడి ప్రతి వ్యక్తి పురుషుడు గాని స్త్రీ గాని తనలో దేవుని ఆత్మ కలిగి ఉండే అవకాశాన్ని అనుగ్రహించాడు. And when the Holy Spirit comes into a person, పరిశుద్ధాత్ముడు వ్యక్తిలోనికి వచ్చి ఉన్నప్పుడు according to Acts 10:38, God remains with that person forever. అపోస్తుల కార్యం 10:38 ప్రకారం దేవుడు నిరంతరం ఆ వ్యక్తిలో నిలిచి ఉంటారు. And that person is transformed into the image of God. ఆ వ్యక్తి దేవుని స్వారూప్యంలోనికి రూపాంతరపరచబడతారు. 2 Corinthians 3:18 says so. 2 కొరింథీ 3:18 అలాగున తెలియచేస్తోంది. Jesus went through the thirst of every human being on the cross. యేసు శిలువలో ప్రతి మానవాళి దప్పికను కూడా అనుభూతి చెంది ఉన్నారు. And opened the way for them to have God's living water in their life. దేవుని జీవజలాన్ని వారి జీవితంలో కలిగి ఉండేలా ద్వారాన్ని తెరవజేశారు. You can have your thirst quenched through Jesus today. యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున మీ దప్పిక తీర్చబడుతోంది. Turn your heart to Jesus. మీ హృదయాన్ని యేసు వైపు మళ్లించండి. Father, తండ్రి, you are the living water, Lord Jesus. ప్రభువైన యేసయ్య మీరే జీవజలమై ఉన్నారు. Enter into everyone ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశించండి. and fill everyone with thy Holy Spirit. ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ ఆత్మ చేత మీరు నింపండి. Let their thirst be quenched and let them have security on earth and security after death. వారి దప్పిక తీర్చబడి భూమి మీద భద్రత ఉండాలి, మరణం తరువాత వారి భద్రతను కలిగి ఉండాలి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. You are their security. మీరే వారి యొక్క భద్రత. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.